హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో పార్ట్ 2లో 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా. మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ 3 ఉంటుంది. ఓకేనా? మీలో ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 ఈ రెండు కూడా మిస్ అయినట్లయితే వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. ఓకేనా? మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, శాతవాహనుల కాలంలో భూమి కొలత ఏ యూనిట్లలో కొలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 3 వివర్తనలు. 14 సంవత్సరాలలోపు వయస్సులో గల పిల్లలను ఫ్యాక్టరీలలో, గనులలో లేదా ఏ ఇతర అపాయకరమైన ఉద్యోగాలలో నియమించరాదని భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ చెబుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 24వ ప్రకరణ. ప్రాథమిక హక్కుల విషయంలో కింది వాక్యాలలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ ప్రాథమిక హక్కుల విషయంలో అంటే ప్రాథమిక హక్కులకు సంబంధించి కింద ఉన్న వాక్యాల్లో సరికానిది ఏది అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 ఏది కాదు. అంటే పైనున్న ఆప్షన్స్ అన్నీ కూడా సరి అయినయే కాబట్టి ఆన్సర్ ఏది కాదు. మరొకసారి అవేంటో చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి, వీటిని అత్యవసర పరిస్థితులలో సస్పెండ్ చేయవచ్చు. అయితే ప్రాథమిక హక్కులను అత్యవసర పరిస్థితుల్లో సస్పెండ్ చేయవచ్చు. తర్వాత సెకండ్ వన్, వీటి పరిధిపై నిబంధన 31A, 31B, 31C పరిమితులుగా ఉంటాయి. ఇక థర్డ్ వన్ వచ్చేసి పై రెండు. అయితే ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించిన వాక్యాల్లో సరైనవే. కానీ మనల్ని క్వశ్చన్లో అడిగింది ఏంటి? రాంగ్ సెంటెన్స్, సరికానిది ఏది అన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 కోన సముద్రం, నేత చీరలు. అయితే శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలకు సంబంధించిన జతలను కింద ఇవ్వడం జరిగింది. మరి వీటిలో కరెక్ట్ ఆన్సర్ అంటే రాంగ్ సెంటెన్స్ ఏది అంటే ఆప్షన్ 3 కోన సముద్రం, నేత చీరలు. మరి మిగిలినవి సరైన జతలు. అవేంటో ఒకసారి చూసేద్దాం. ఓకేనా? పల్నాడు వజ్రాల పరిశ్రమ, పల్నాడు వజ్రాల పరిశ్రమకి ప్రసిద్ధి. ఇక తర్వాత సన్నని బట్టలకు గూడూరు ప్రాంతం. ఇక లాస్ట్ వన్ వినుకొండ లోహ పరిశ్రమ. ఈ 3 కూడా సరి అయిన జతలే. ఓకేనా? శాతవాహన కాలంలో తూర్పు తీరంలో ముఖ్యమైన ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. ఆన్సర్ ఆప్షన్ 4 మైసోలియా. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 మైసోలియా. ప్రకాశం జిల్లా మోటుపల్లి. ఓకేనా? ఈ మైసోలియా ప్రకాశం జిల్లా మోటుపల్లిలో ఉంది. కింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 శాతవాహనులు మధ్య భారతదేశం, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పాలించారు. అయితే శాతవాహనులు వచ్చేసి మధ్య భారతదేశం మరియు ఉత్తర భారతదేశం ఈ రెండింటిలో కూడా కొన్ని ప్రాంతాలను పాలించడం జరిగింది అని ఇచ్చారు. అయితే ఇక్కడ సరికాని సెంటెన్స్ అని అన్నారు కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఆప్షన్ 2. ఇక మిగిలిన సెంటెన్స్ చూసినట్టయితే అవి సరైనవే. ఒక్కసారి అవేంటో చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి, శాతవాహన సామ్రాజ్యాన్ని శ్రీముఖుడు స్థాపించాడు. శాతవాహన సామ్రాజ్యాన్ని వచ్చేసి శ్రీముఖుడు స్థాపించడం జరిగింది. తర్వాత శాతవాహన సామ్రాజ్యానికి ప్రతిష్టానపురం, అమరావతి రాజధానులుగా ఉన్నాయి. ఈ శాతవాహన సామ్రాజ్యానికి ప్రతిష్టానపురం మరియు అమరావతి ఈ రెండు కూడా రాజధానులుగా ఉండేవి. తర్వాత పేరుకు ముందు తల్లి పేరును తెలియజేసే మాతృ సంజ్ఞను ఉపయోగించిన మొదటి శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. అయితే పేరుకి ముందు తల్లి పేరును ఖచ్చితంగా తెలియజేసే మాతృ సంజ్ఞను ఉపయోగించినటువంటి మొట్టమొదటి శాతవాహన రాజు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ 3 సెంటెన్స్ కూడా సరి అయిన వాక్యాలు. ఓకేనా? మనల్ని అడిగింది ఏంటి అంటే సరికాని సెంటెన్స్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2
శాతవాహనులు మధ్య భారతదేశం మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పాలించారు. ఇది రాంగ్ సెంటెన్స్. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏ నిబంధన కేవలం భారత పౌరులకు మాత్రమే లభిస్తుంది? దేశంలో నివసించే విదేశీయులకు లభించదు. అయితే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఏ నిబంధన భారతదేశ పౌరులకు మాత్రమే లభిస్తుంది, దేశంలో నివసించే విదేశీయులకు ఇతర దేశాలకు సంబంధించిన వారికి లభించదు అని ఇక్కడ అడిగారు. ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3 నిబంధన 19. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? కింది వాటిలో రాజ్య నిర్వచనం ఇవ్వబడింది. ఆన్సర్ ఆప్షన్ 3 పై 2. నిబంధన 36, నిబంధన 12 ఈ రెండు కూడా రాజ్య నిర్వచనం ఇవ్వబడినటువంటి నిబంధనలు. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3 పై 2. కింది వాటిలో వాక్ భావ ప్రకటన స్వాతంత్ర్యం 19(1)(a)లో అంతర్భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బంధులు వ్యతిరేకించే హక్కు. సుప్రీంకోర్టు ఏ కేసులో భారతరత్న వంటి అవార్డులు రాజ్యాంగంలో నిబంధన 18కి అనుగుణమే అని పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ 2 బాలాజీ రాఘవన్ కేసు. బ్యాక్లాగ్ వేకెన్సీలను ఎప్పుడైనా భర్తీ చేసుకోవడానికి అది 50% నిబంధనను ఉల్లంఘించడానికి అవకాశం కల్పిస్తూ 2000 సంవత్సరంలో ఏ సవరణ చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 81. 1993లో క్రిమిలేయర్ వర్గాలను మొదటిసారి గుర్తించిన కమిషన్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రామనందన్. నిబంధన 13 ప్రకారం చట్టం అనే పరిధిలో ఏవి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 4. ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 4. ఒకసారి అవి చూసినట్టయితే ABCD. మరి అవేంటో చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి ఏ పార్లమెంటు రాష్ట్ర శాసనసభ చట్టాలు. ఫస్ట్ వన్ ఏంటి? పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ చట్టాలు. ఈ రెండు కూడా 13వ నిబంధన ప్రకారం చట్టం అనే పరిధిలో ఉంటాయి. తర్వాత బి ఆర్డినెన్సులు. బి ఏంటి? ఆర్డినెన్సులు. సి శాసన దత్తత ద్వారా రూపొందించే నియమాలు, ఉపశాసనాలు మరియు నోటిఫికేషన్లు, ఆజ్ఞలు. తర్వాత లాస్ట్ వన్ డి చట్ట సమ్మితి గల సంప్రదాయాలు. ఇవన్నీ కూడా నిబంధన 13 ప్రకారం చట్టం అనే పరిధిలో ఉండేటువంటి అంశాలు. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4 ABCD. శాతవాహనుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 భూమి శిస్తు. శాతవాహన రాజ్య పతనం గురించి వివరించే శాసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మేకధోని శాసనం. వాత్సాయనుడి కామసూత్ర గ్రంథాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి. రాజధానిని ప్రతిష్టానపురం నుండి ధాన్యకటకానికి మార్చింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి. రాజ్యాంగంలో ఇచ్చిన నిర్వచనం ప్రకారం రాజ్యం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ABC. ఒక్కసారి ఈ ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి పార్లమెంటు రాష్ట్ర శాసనసభ. తర్వాత బి కేంద్ర రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థలు. లాస్ట్ వన్ స్థానిక సంస్థలు మరియు చట్టబద్ధ సంస్థలు. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఇచ్చిన నిర్వచనం ప్రకారం రాజ్యం అంటే ఏంటి అంటే ఇవన్నీ కూడా వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4 ABC. ఓకేనా?
దీనికి బదులుగా ఒక్కొక్కసారి పైవన్నీ అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఏ ఆన్సర్ పెట్టినా కూడా ఆన్సర్ ఏమవుతుంది, పైవన్నీ అన్నా ఒకటే, ABC అన్నా కూడా ఒకటే. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏ కేసులో సుప్రీంకోర్టు ఓబీసీలకు కల్పించిన 27% రిజర్వేషన్ కేంద్ర ఉన్నత విద్యాలయాల్లో చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 3, అశోక్ ఠాకూర్ కేస్. 1978లో ఏపీలో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా నిబంధన 371D చేర్చి స్థానిక రిజర్వేషన్లు కల్పించారు? ఆన్సర్ ఆప్షన్ 3, 32. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మరి ఈరోజు వీడియోలో పార్ట్ 3లో 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి మీలో ఎవరైనా పార్ట్ 1 నుండి పార్ట్ 2 కూడా మిస్ అయినట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను మొదట్లో చెప్పినట్టుగా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓకేనా, మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.